షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఈరోజు రియల్ టాక్ విత్ చాణక్యలో వచ్చిన గెస్ట్ ఎవరంటే, అసలు ఎన్నో మూవీస్కి కూడా కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేసి అండ్ యంగ్ ఏజ్లోనే మెయిన్గా ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ ఒక కాస్ట్యూమ్ డిజైనర్గా కూడా మరి ముందుకెళ్తూ ఒక సొంత బోటిక్ కూడా స్టార్ట్ చేసిన పూజ వంగర్లో ఇప్పుడు మనతో పాటు ఉంది. సో మా పూజతో మాట్లాడేద్దాం. అండ్ వర్క్ చేసిన మూవీస్, ఒక ఫ్యాషన్ డిజైనర్ మూవీస్కి కాస్ట్యూమ్ డిజైనర్గా టర్న్ అవ్వాలంటే అది ఎలా పాసిబుల్, ఇలాంటి బోల్డ్ అనే విషయాలు కూడా తనతో నేను మాట్లాడి అడిగి తెలుసుకున్నాం. హాయ్ పూజ. హాయ్, ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్. మీరు? నేను చాలా బాగున్నాను. అండ్ ఏంటి, నర్వస్గా ఉన్నారా ఏంటి? లేదు. యా, లుకింగ్ కూలా. యా. ఓకే. అండ్ పూజ, రీసెంట్గా రిలీజ్ అయిన మయసభ వెబ్ సిరీస్కి కంప్లీట్గా యూ వర్క్ యాస్ ఏ కాస్ట్యూమ్ డిజైనర్. ఏంటంటే 1980s మోడల్స్ని కొంచెం మనం ఇప్పుడు చూపించాలి అని అంటే అదే కాస్ట్యూమ్ డిజైనర్గా కానీ ఆర్ట్ వర్క్ వీళ్ళందరికీ కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది. సో మీరు అది ఎలా అచీవ్ చేశారు ఏంటి? సో బేసిక్గా స్క్రిప్ట్ విన్నాక మొత్తం ఐడియాస్ ఇస్తారు, లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇన్ డీటెయిల్. ఇచ్చినాక దానిపైన రీసెర్చ్ చేస్తాను నేను. పర్టికులర్ క్యారెక్టర్ ఉంటుంది, దాన్ని ఏంటి, అది ఏం ఎరా, లైక్ 1980s 1970s. సో అప్పుడు ఉన్న లైక్ యూనో రీసెర్చ్ వైజ్ క్లోతింగ్ అనేది ఎలా ఉంటుండే. ఫర్ అన్ ఎగ్జాంపుల్ గౌడ్స్ ఉంటుండే, గౌడ్స్, యాదవులు, చౌదరీస్ అందరు ఉంటుండే. సో అండ్ సో క్యారెక్టర్స్ ఉంటాయి కదా, వాటి డీటెయిలింగ్స్ వాళ్ళు ఎలా కట్టుకుంటుండే, బట్టలు ఎలాంటి కాంబినేషన్స్ వేస్తుండే, లైక్ హెడ్ గేర్ కానీ యాక్సెసరీస్ కానీ చెప్పులు కానీ కడియాలు కానీ అలాంటి డీటెయిల్ రీసెర్చ్ చేసి ప్రతి క్యారెక్టర్కి డిజైనింగ్ చేస్తాం అట్లా. సో దాన్ని బట్టి స్కెచెస్, కలర్ ప్యాలెట్ డిఓపి గారితో కూర్చొని డిస్కస్ చేసి కలర్ ప్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది. నాకు అన్నీ వచ్చిన ఇప్పటివరకు ప్రాజెక్ట్స్ అన్నీ పీరియాడిక్ కాబట్టి ఇట్స్ ఈజీ ఫర్ మీ రైట్ నౌ. ఫస్ట్ రజాకార్ చేశారు. అవును. రజాకార్ తర్వాత మయసభ అండ్ మయసభతో పాటు ఇప్పుడు కానిస్టేబుల్ కనకం. ఏంటంటే ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న మీకు ఎక్కువ వచ్చాయి కదా, ఎందుకు దాంట్లో స్పెషలైజేషన్ అయిపోయారు మీరు? నేను రజాకర్ చేసిన కాబట్టి ఆ రిఫరెన్స్ తో మాయాసభ వచ్చింది. దాంతో అది మాయాసభ చూసిన వాళ్ళు లైక్ ట్రైలర్ అవంతా వర్క్ అంతా మౌత్ టు మౌతే వచ్చింది నాకు. ఆపర్చునిటీస్ అలానే వచ్చినాయి ఇప్పటి వరకు అయితే. అలాగే ఇంతకు ఆది పెనిశెట్టి గారికి వర్క్ చేసేటప్పుడు, ఆయన డిజైన్ చేసేటప్పుడు కాస్ట్యూమ్స్ కానీ ఎక్కువ కష్టపడ్డారా, లేకపోతే చైతన్యరావుకి డిజైన్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ కష్టపడ్డారా? అంటే బేసిక్గా ఇనిషియల్గా చాలా 1 month ఆఫ్ రీసెర్చ్ ఉండే అన్నట్టు. బికాజ్ మేము సోనీ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉండే అన్నట్టు ప్రతి క్యారెక్టర్ నీట్గా విత్ కలర్ ప్యాలెట్, అగైన్ కలర్ ప్యాలెట్, స్కెచెస్ అండ్ దెన్ రిఫరెన్స్ పిక్చర్స్ కానీ డీటెయిల్గా మేము ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉండే. సో దానికి 1 month అన్ని క్యారెక్టర్స్కి పట్టింది డిజైన్ చేయడానికి. సో యా, ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద మూవీ కాబట్టి వి కాంట్ లైక్ యునో బ్యాక్ ఆఫ్ ఆర్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ వన్ క్యారెక్టర్. కానీ వాళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ కష్టపడినట్టు, ఎక్కువ కేర్ తీసుకున్నట్టు అనిపించింది? కష్టం అట్లేం లేదు, అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండే. ఈచ్ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద ప్రాజెక్ట్. సో అంటే ఈజీ అనను, బట్ లైక్ రీసెర్చ్ వాజ్ అప్ టు ద మార్క్ అండ్ డైరెక్టర్ హెల్ప్ చేసింది కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. కాబట్టి ఇట్ వాజ్ అలాగే దేవకట్ట గారి డైరెక్షన్ అనేటప్పటికి సమ్ ఫెరోషియస్ గా ఉంటుంది. అండ్ ఆల్సో రిలీజ్ అయిన తర్వాత పీపుల్ హౌ దే ఆర్ రిసీవింగ్ ఆల్సో ఇట్స్ ట్రెమెండస్ గా ఉంది. సో ఈ వర్క్ అంతా చూసిన తర్వాత కానీ ఎలా అనిపిస్తుంది? రజాకర్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను బికాస్ దట్ వాజ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. సో అక్కడ నేను చాలా నేర్చుకున్నాను. దట్ వాజ్ లైక్ మై స్కూల్. అందరు అన్ని నేర్పించిండ్రు అండ్ దెన్ ఐ డిడ్ మై బెస్ట్ రజాకర్లో. సో మాయాసభ దాంట్లో ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. ప్రాక్టికల్గా ఎట్లా ప్రజెంటేషన్ ఇవ్వాలి అండ్ దెన్ డీటెయిలింగ్స్ ఏది మిస్ కాకుండా అని దేవకట్ట గారు ఈజ్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ డీటెయిల్స్. ఏదైనా
క్లారిటీ ఉండాలి. లైక్ చెప్పులు కానీ, యాక్సెసరీస్ కానీ, లైక్ వాచ్ ఆర్ రింగ్స్ ఆర్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి మెన్షన్ ఇన్ ద ప్రజెంటేషన్. రైట్. సో అక్కడ నేను లేకున్నా కూడా అక్కడ ఎవరున్నా వేసేటట్టు ఉండాలి అన్నట్టు తనకి డీటెయిలింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా చూశాడు. సో ఐ లర్న్ దట్ థింగ్ స్కిల్ ఫ్రమ్ హిమ్. అంటే అక్కడేమో స్కూలు, ఇక్కడేమో కాలేజా? కాలేజ్ Development యా, వచ్చినట్టు. ఇట్స్ ఆల్ అబౌట్ లర్నింగ్. లైక్ అంటే దేవకట్ట గారి గురించి ఏం చెప్తారు? సో ఈజ్ ఏ రెడ్ హాట్ పర్సన్ అని కూడా మేము విన్నాము. లైక్ కమింగ్ టు ద వర్క్ వైస్, వర్క్ వైజ్ ఈస్ వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ 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 స్ట్రిక్ట్ అబౌట్ హిస్ వర్క్ బికాస్ అవుట్పుట్ అనేది 100% రావాలని ఎవరైనా అనుకుంటారు. సో ఐ జస్ట్ హ్యావ్ టు రీచ్ హిస్ ఎక్స్పెక్టేషన్స్ అనేది నేను ఎన్ని అన్నా కూడా ఐ వాజ్ వర్కింగ్ హార్డ్. ఓకే. యా. ఈ ఫస్ట్ సీజన్ అనేది కూడా కంప్లీట్ 1983 వరకు బ్యాక్ డ్రాప్ వరకు జరిగింది. లైక్ ఒక ఫిలిం స్టార్ కి, అంటే ఆ మూవీ అంటే ఆ సిరీస్ లో ఉన్న ఒక ఫిలిం స్టార్ కి సో ఆయన వేసే డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వర్క్ చేయడం కానీ ఇవన్నీ చేసేటప్పుడు ఎలా అనిపించింది సాయి కుమార్ గారు మెయిన్ గా? థ్రిల్ ఉంటుంది ఆబ్వియస్లీ, బికాజ్ దిస్ క్యారెక్టర్స్ పెద్ద పెద్ద క్యారెక్టర్స్కి చేయాలంటే కొంచెం భయం వేస్తుంది. వాళ్ళు ఎలా తీసుకుంటారు, రిసీవ్ చేసుకుంటారు, ఎట్లా ఉంటుంది ఫిట్టింగ్స్ అన్నట్టు భయం అనేది ఉంటుంది ప్రతి క్యారెక్టర్కి. అండ్ దెన్ పెద్ద ఆర్టిస్ట్కి ఇంకా ఉంటుంది భయం. సో యా, ఇట్ వాస్ కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఫీలింగ్ ఐ వుడ్ సే. ఓకే. యా, భయపెట్టారా ఏమన్నా సాయి కుమార్ గారు? భయం ఏం ఉండదు, బట్ యా ఇట్ వాజ్ నైస్ అంతే. ఎందుకంటే ఆయన చేసిన క్యారెక్టర్ సో సమ్ రెఫరెన్సెస్ ఫ్రమ్ ద ఎన్టీఆర్ గారు. అవును. సో అట్లాంటప్పుడు ఇంకొంచెం అనిపించిందా? యా, డిజైనింగ్ చేసినప్పుడే అనిపించింది. దానికంటూ స్పెషల్ కేర్ ఎలా తీసుకున్నారు ఏంటి? ఏం లేదు, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఆర్గనైజ్డ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆర్గనైజింగ్ థింగ్స్ లైక్ ఇప్పుడు షూట్ అవుతుంది, స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడే దానికన్నా ముందే మేము రెడీ చేసి పెట్టుకుంటుండే అన్నట్టు. ట్రయల్స్ కూడా అవుతుండే అన్నట్టు. ఏది ప్రతి ఇంపార్టెంట్ మెయిన్ క్యారెక్టర్ లైక్ జూనియర్స్ కానీ, మెయిన్ క్యారెక్టర్ కానీ, కంపెనీ ఆర్టిస్ట్ కానీ ప్రతి ఒక్కళ్ళకి మేము ట్రయల్స్ ఇచ్చినాం. ఫస్ట్ ట్రయల్స్ ఆఫీస్లో కానీ ఏదైనా లొకేషన్లో కానీ ట్రయల్స్ ఇచ్చినాకనే అది ఓకే అన్నాకనే షూట్కి వెళ్తుండే అన్నట్టు. హీ వాజ్ వెరీ స్పెసిఫిక్. దేవకట్ట గారు వాజ్ వెరీ స్పెసిఫిక్ ఇన్ దాట్. లైక్ ఏదైనా షూట్ లొకేషన్లో రిస్క్ చేయొద్దు అని చెప్పి ముందే ట్రయల్స్ చేస్తుండే అన్నట్టు. సో అక్కడ ఏదైనా ఎడిటింగ్ ఏదైనా చేసుకోవాలన్నా కూడా మేము ఎడిట్ చేసి మళ్ళీ చూపిస్తుండే. మళ్ళీ షూట్లో చూడరు తను. ఎడిట్ చేసి లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ హాఫ్ శారీ నచ్చలేదు ఒక ఆర్టిస్ట్కి, లైక్ ఒక క్యారెక్టర్కి మేము హాఫ్ శారీ చేసాం అనుకోండి, ఆ హాఫ్ శారీ నచ్చలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ న్యూ డ్రెస్ చేసి చూపించాలి. సో అంటిల్ అన్లెస్ ఇట్స్ ఫైనలైజ్ అయినాకనే, ఇక్కడ ఫైనలైజ్ అయినాకనే షూట్ లొకేషన్కి వెళ్ళాలి. సో దట్ హీ వాజ్ దాట్ స్పెసిఫిక్. అంటే డబల్ వర్క్ అయిపోయిందిగా. అవుతూ ఉంటాయి, మోస్ట్ ఆఫ్ దెమ్ మంచిగానే ఉంటాయి. కొన్ని అక్కడక్కడ మిస్టేక్స్ అయినాయి, రెక్టిఫై చేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేయించి చూపిస్తుండే మేము. అండ్ ఇది కంప్లీట్గా ఒక డిఫరెంట్ అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో జరిగే ఒక సీరియస్ డ్రామా. ఇలాంటి టైంలలో పర్టికులర్ ఏదైనా ఒక సీక్వెన్స్ కి మీరు డిజైన్ చేసేటప్పుడు కానీ డిఫికల్టీ ఫేస్ చేసింది ఏదన్నా ఉందా? ప్రతిదీ కాదు, ప్రతిదీ డిఫికల్ట్ ఉంటుంది. బేసిక్గా లైక్ యూనో ఏజింగ్ చేయాలి బట్టల్ని, లైక్ ఆ పీరియడ్ అన్నట్టు చూపించాలి. ఇప్పుడు వ్యవసాయం ఒక సీన్ ఉందనుకోండి, దానికి కొత్త బట్టలు అయితే వేయలేం, దాన్ని ఆల్రెడీ ఏజింగ్ చేస్తాం. చాలా ఏజింగ్ చేసినాక కూడా ఆ ఏజింగ్ సరిపోదు. అక్కడ మేము షూట్ లొకేషన్లో ఊరుకుడే ఉంటుంది, ఇంకా దాన్ని మళ్ళీ ఏజింగ్ చేయాలి. సో అది టాస్క్. లొకేషన్లో ఉండేటి లొకేషన్ రాకముందు ఉండేటి అవి వర్క్స్ ఉన్నాయి, ఇది వర్క్ ఉన్నాయి. దెర్ ఈస్ నో రిలాక్స్, లైక్ ఇది అయిపోయింది అన్నది ఉండదు. దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ ఇట్. లైక్ ఎక్కడైనా వర్క్ ఉంటుంది, అక్కడ పర్ఫెక్షన్ కావాలి తనకు, అంతే. చాలా మంది కాస్ట్యూమ్ డిజైనర్స్ ఎవరైనా కానీ మూవీస్ కి వర్క్ చేయాలి అని అంటే మాత్రం ఒక స్టెప్ బ్యాక్ వేస్తారు. ఎందుకనంటే సో నార్మల్గా బొటిక్లో మనం కుట్టించి ఇవ్వడము, సో ఒక ఫ్యాషన్ డిజైనర్గా ఉండడం డిఫరెంట్ వర్క్ అయితే మూవీస్కి వర్క్ చేయడానికి ఎందుకు ఒక అంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు?
perception should like must be something else. నాది నేను అడిగితే ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ నాకు రజాకర్ ఫస్ట్ ప్రాజెక్ట్ అవ్వడం. అది నేను లైక్ రిఫరెన్స్ త్రూ వెళ్ళినాను, బట్ లైక్ ఐ గేవ్ ఎన్ ఇంటర్వ్యూ ఇచ్చా. అండ్ దెన్ అట్లా నాకు ఈ మూవీ ఇండస్ట్రీ అనేది పరిచయం అయింది. సో ఐ రియలీ లైక్ ఇట్. నాకు ఎంజాయ్ అనిపిస్తుంది, అది ఎంజాయ్ లాగా చేస్తాను నేను, ఒక వర్క్ లాగా చేయను నేను. ఓకే, లైక్ ఇది వర్క్ లా చేస్తే స్ట్రెస్ ఉంటుంది, అది ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తూ ఉంటే స్ట్రెస్ ఉండదు. ఇట్స్ వెరీ హ్యాపీ థింగ్ దట్ యూర్ డూయింగ్. లైక్ అవుట్పుట్ అనేది ఐమ్ ఓన్లీ ఎక్సైటెడ్ ఫర్ ద అవుట్పుట్. లైక్ ఇక్కడ ఎంత కష్టం ఉన్నా కూడా అవుట్పుట్ మంచిగా వస్తే ఎవ్రీ వన్ ఆర్ సాటిస్ఫైడ్ అన్న ఫీలింగ్తో నేను చేస్తాను. రజాకర్కి అండ్ మొన్న చేసిన మయసభ అండ్ కానిస్టేబుల్ కనుక మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనిపించిన వర్క్ ఏది? అన్ని అండి అని మాత్రం మీరు ఆన్సర్ చెప్పకండి, పర్టికులర్ గా ఒకటి ఫేవరెట్ ఉంటుంది కదా, అలాగే. ఫేవరెట్ ఐ వుడ్ సే మయసభ అండ్ రజాకర్, because Razakar was my first project. I can't let go. Maya Sabalo, I learned many practical things, like designing wise, in detail ga, like what director ideas and skills that he wants me to show. Annattu aa detailing నేను చాలా నేర్చుకున్నా, which is really important in my work, which I learned from Devakatta garu. ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ సోనీ వాళ్ళ, బికాజ్ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ ఇట్లా ఏంటి వెబ్ సిరీస్ ఇట్లాంటివి నేను ఎప్పుడు చేయలేదు. దట్ వాజ్ మై ఫస్ట్ వెబ్ సిరీస్. సో అందుకే లైక్ హీ వాజ్ వెరీ సపోర్టివ్ టు మీ, లైక్ కిరణ్ గారు, దేవకట్ట గారు, దే వర్ వెరీ సపోర్టివ్. అలాగే మీ టోటల్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్లలో ద వర్స్ట్ పార్ట్, డిఫికల్టీస్ ఫేస్ చేసిన ఫేస్ ఒకటి ఉంటుంది కదా, అదేంటి? వర్స్ట్ అన్నాను, లైక్ షూట్లో లైక్ చేంజెస్ అవుతూ ఉంటాయి. ఎలా అంటే చేంజెస్ ఇన్ ద సెన్స్ ఈ కాస్ట్యూమ్ వద్దు అని సడన్గా, సో అది మాకు పెద్ద టాస్క్ అయిపోతుంది. కానీ ఇట్స్ నాట్ అ వర్స్ట్ థింగ్. ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నా కాబట్టి, లైక్ యాజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్ ఐ హ్యావ్ టు మేక్ ష్యూర్ కాస్ట్యూమ్ రెడీ అవ్వాలి. వాళ్ళు నో అన్నా కూడా నాకు బ్యాకప్ కాస్ట్యూమ్స్ అనేది ఉండాలి. సో అలా ఐ థింక్ ఇట్స్ ఎ స్కిల్ విచ్ ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్ అగైన్, లైక్ ఇన్ Maya Sabha ఐ లెర్న్ దట్ స్కిల్ ఫ్రమ్ దెమ్, లైక్ బ్యాకప్స్ అనేది ఉండాలి. యా, చాలా బ్యాకప్స్ టు బ్యాకప్స్. ఇలా ఎన్ని బ్యాకప్స్ పెట్టుకున్నారు? అట్లా ఉంచుకోవాల్సి వస్తుండే అన్నట్టు బ్యాకప్స్. సో అక్కడ ఏది నో అనేది ఉండకుండా లొకేషన్లో, లైక్ వీఆర్ రెడీ అన్నట్టు మేము ఉండాలి. నా డిపార్ట్మెంట్ రెడీ ఉండాలి మేము, యా వీ కెన్ డూ ఎనీథింగ్ అన్నట్టు. ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా కూడా వీఆర్ రెడీ అన్నట్టు ఉండాలనేది ఉండే. బట్ లైక్ సమ్ టైమ్స్ హియర్ అండ్ దేర్ మిస్టేక్స్ హ్యాపెన్స్. యా, ఎన్ని బ్యాకప్స్? ఒక 5, 6, 7, 8, 9, 10. మరి అంత కాదు, బడ్జెట్ ఉండదు కదా. బడ్జెట్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు కాస్ట్యూమ్ డిజైనర్స్ కి బడ్జెట్ ఎంత ఇస్తారండి? డిపెండ్స్ అగైన్, లైక్ నేను ఓన్లీ డిజైనింగ్ చేస్తాను, అండ్ దెన్ బడ్జెట్ కాస్ట్యూమర్ ఇస్తారన్నట్టు, లైక్ సో అండ్ సో ఇలా అని ఐ విల్ జస్ట్ సిట్ విత్ హిమ్ అండ్ దెన్ డిస్కస్ విత్ హిమ్, లైక్ ఇది ఇంత పడుతుంది కదా, ఎంతలో చేద్దాం అన్నట్టు. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ప్రొడ్యూసర్ సైడ్ కూడా కదా. మాకు ఇచ్చిన బడ్జెట్ బియాండ్ దాటలేము, సో ఇట్స్ అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతుంది. సో దాంట్లోనే బ్యాకప్స్ వచ్చేలాగా మేము చూసుకోవాలి. సో ఆ సెగ్రిగేషన్స్ అన్నీ మేమిద్దరం కూర్చొని డిస్కస్ చేసి విల్ రైట్ ఇట్ అన్నట్టు. యూజువల్గా ఒక మాట చెప్పండి, ఇలా ఒక మూవీ చేసిన తర్వాత అలా కాస్ట్యూమ్స్ అన్నీ చేస్తారు, అవుతుంది, డబ్బులు ఏమైనా మిగులుతుందా? డబ్బులు ఐఎమ్ వెరీ జెన్యూన్. ఐఎమ్ వెరీ జెన్యూన్. ఐ డోంట్ వాంట్ అదర్ మనీ. సో వర్క్ నాట్ అదర్ మనీ, ఏంటంటే ఆ మూవీకి వర్క్ చేసినందుకు మీకు వచ్చే సంథింగ్ అమౌంట్ అనేది వస్తుంటుందా? అంటే ఆ బడ్జెట్ లోనే తీసుకోమంటారా? సో ఎక్స్టెండ్ అవుతుంది బడ్జెట్. ఎప్పుడైనా వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ 1 lakh ఉందనుకోండి, 1 lakh కన్నా తక్కువైతే కాదు, 1 lakh కన్నా ఎక్కువనే అవుతుంది. సో అది ఇంపాసిబుల్ అసలు. అసలు తక్కువ మిగిలడం అది ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. బట్ లైక్ నేను ఏదైనా నీట్ గా రాసి ఇస్తాను. సో ఐమ్ వెరీ క్లారిటీ ఇన్ దాట్. ఇంత అవుతుంది అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యా, ఇట్స్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాను నేను.
ఇలా అంటే కాస్ట్యూమ్స్ కి ఇంత అవుతుంది అని చెప్పేసి అని అంటారు. Hmm. మరి మీ అంటే సర్వైవింగ్ కి కానీ మీరు వర్క్ చేసినందుకు ఇంత అమౌంట్ అంటే అది సపరేట్ ఉంటుందా? Yeah. అది సపరేట్ ఉంటుంది. నా సపరేట్ ఉంటుంది బికాస్ డిజైనింగ్కి ఐ చార్జ్ కదా. సో డిజైనింగ్కి దే గివ్ మీ సర్టన్ అమౌంట్ అండ్ కాస్ట్యూమ్స్ ఇదంతా డిఫరెంట్. లైక్ ఇఫ్ దే ఆర్ హైయర్, లైక్ నేను ఇప్పటివరకు వర్క్ చేసిన అన్ని దాంట్లో కాస్ట్యూమర్ ఉండే అన్నట్టు. ఓకే. సో దే హైయర్ కాస్ట్యూమర్ ఫర్ స్టిచ్చింగ్ పర్పస్. ఆ స్టిచ్చింగ్ అంతా కాస్ట్యూమరే చూసుకుంటాడు అన్నట్టు. డిజైనింగ్, ఫ్యాబ్రిక్ సోర్సింగ్, లైక్ ప్రతి ఒక్క ఐటమ్ నేను తీసుకొని రావాలి. ఓకే. అండ్ దెన్ ఐ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ ఎవ్రీథింగ్ టు కాస్ట్యూమర్. వాళ్ళు స్టిచ్ చేస్తారు అన్నట్టు. లైక్ స్కెచెస్ అవన్నీ సబ్మిట్ చేయాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అక్కడ టైలర్స్కి, లైక్ ఇలా స్టిచ్ చేయాలి, అలా స్టిచ్ చేయాలి. అండ్ దెన్ ఐ హ్యావ్ ఎ సపోర్ట్ ఫ్రమ్ మై అసిస్టెంట్ యాజ్ వెల్. లైక్ అన్ని చెక్ చేసుకోవడం ఎలా అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయా లేదా, బికాస్ వీ హ్యావ్ ట్రయల్స్ కూడా కాబట్టి ఇట్స్ మోర్ లైక్ అడ్వాంటేజ్ ఫర్ అస్. లైక్ ఏదైనా కరెక్షన్స్ చేసుకోవాలన్నా ఇట్స్ ఈజీ ఫర్ అస్. ఎంతమంది ఉంటారు టీమ్ అంతా? టీమ్ యాజ్ ఇన్ లైక్ రజాకర్కి ఇట్ వాజ్ లైక్ 8 to 9 people ఉండే అన్నట్టు విత్ కాస్ట్యూమర్స్. ఓకే. అండ్ మాయాసభకి కూడా అంతే ఉండే. అండ్ కానిస్టేబుల్ కనకం ఇస్ అ వెరీ స్మాల్ ప్రాజెక్ట్ కాబట్టి ఒక 4 members అట్లా ఉంటుండే అంతే. ఓకే. డిపెండ్స్ ఆన్ ద మూవీ. డిపెండ్స్ ఆన్ ద మూవీని బట్టి కూడా వెళ్ళిపోతుంటారు. అంతే. ఓకే. అండ్ వీటన్నిటి గురించి ఓకే. అసలు మీరు ఒక ఫ్యాషన్ డిజైనర్ టర్న్డ్ యాస్ అనే మూవీస్ కి కాస్ట్యూమ్ డిజైనర్ ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అదే 3 years బ్యాక్ రజాకర్ వచ్చినప్పుడు, దానికన్నా ముందే ఐ స్టార్టెడ్ మై బిజినెస్ అన్నట్టు. సో అప్పుడే స్టార్ట్ చేసా అండ్ దెన్ ఐ గాట్ దిస్ రజాకర్ ఆపర్చునిటీ. సో both simultaneously I was working. It was kind of hard for me because నాకు ఇది ఇంపార్టెంట్, నా బిజినెస్ ఇంపార్టెంట్ అండ్ దెన్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి I worked really hard and then రజా యాజ్ అ జాబ్ నేను ఒకటి సైన్ చేసిన కాబట్టి I have to give there 100%. So I was managing both. From there I don't know, like I didn't even imagine నాకు ఈ ఫీల్డ్ అనేది నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చేయాలి అనేది నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఐ వాజ్ నెవర్ నో యాజ్ వెల్, లైక్ ఈ ఫీల్డ్ వెళ్ళొద్దు అనేది కూడా లేదు. ఐ వాజ్ ఆల్వేస్ న్యూట్రల్. ఆపర్చునిటీ వచ్చింది, చేశాను అంతే. ఆపర్చునిటీ వచ్చింది, చేశాను. యా. అండ్ బొటిక్ బిజినెస్ ఎలా ఉంది? యా, ఇట్ వాజ్ గుడ్. యా, 3 years అయింది అండ్ దెన్ ఇట్స్ రియలీ నైస్ అండ్ రెస్పాన్స్. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? యా, ఇట్స్ నైస్. లైక్ నేను మెన్స్ వేర్ చేస్తాను. మెన్స్ వేర్ యా, చేస్తారా? మెన్స్ వేర్ లైక్ మైనర్ ఉమెన్స్ వేర్ చేస్తా. లైక్ బ్రైడల్ సెక్షన్ మాత్రం ఉమెన్స్ చేస్తా, మిగతా అంతా మెన్స్ వేర్. లైక్ క్యాజువల్స్ నుంచి వెడ్డింగ్స్ వరకు నేను చేస్తాను ఫర్ మెన్స్. ఓకే. సో ప్రెసెంట్ ఇప్పుడు బట్టల బిజినెస్ అనేది కూడా సో ఎలా ఉంది ఏంటి? డిపెండ్స్ ఆన్ ద సీజన్. వెడ్డింగ్ సీజన్ లో ఇట్స్ రియలీ నైస్ విత్ ఎవ్రీ వన్. ఇట్ ఈస్ రియలీ కామన్ విత్ ఎవ్రీ వన్. ఓకే. సీజన్ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది బిజినెస్. సీజన్ లేనప్పుడు ఏం చేయాలి అనేది బ్యాకప్ అనేది ఉండాలి. ఓకే. లైక్ దట్స్ హౌ ఐ ఇంట్రడ్యూస్ క్యాజువల్స్. సో నాకు సీజన్ లేనప్పుడు కూడా నాకు క్యాజువల్స్ అనేది ఉంటుంది. ఒకప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఓన్ గా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి ఇలా డిజైన్స్ ఇచ్చేది అంటే పీపుల్ ఆల్సో యాక్సెప్ట్ చేసేది కూడా పెరుగుతూ ఉంది కదా? Definitely. Many of them are willing to buy designer clothes. Designer clothes. Like, you know, anta regular wear వేసుకోకుండా సంథింగ్ న్యూ వేసుకోవాలనేది అందరికి ఉంది. కొంచెం యూనిక్ గా కనిపించడానికి, లైక్ పార్టీస్, పబ్లిక్ మీటింగ్స్ ఆర్ లైక్ ఎనీవేర్, లైక్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ క్యాజువల్ వేర్, ఫార్మల్ వేర్, వెరైటీగా. లైక్ నేను యూనిక్గా ఉండాలి, ఈ క్రౌడ్ లో పోతే దే హ్యావ్ టు నోటీస్ మీ అన్నట్టు. సో వాళ్ళ పర్స్పెక్టివ్, వాళ్ళ రిక్వైర్మెంట్స్ దాన్ని బట్టి మేము డిజైన్ చేస్తాం. ఓకే. మీరు ఇప్పటి వరకు డిజైన్ చేసిన షర్ట్స్లలో యూజువల్గా మెన్స్లలో హైయెస్ట్ కాస్ట్ ఎంత? హైయెస్ట్ కాస్ట్ వాజ్ లైక్ కాక్టైల్ షర్ట్స్. ఇట్ వాజ్ 18,000, 19,000. ఇది ఒక షర్ట్ 19,000, 20,000? డిపెండ్స్ ఆన్ ద ఫ్యాబ్రిక్. యా. సో ఎంబ్రాయిడరీ ఎంత ఉంది, ఫ్యాబ్రిక్ క్వాలిటీ, స్టిచ్చింగ్, అదంతా చాలా డిఫరెన్స్ ఉంటుంది మనకి. ఓకే. యా, లైక్ షర్ట్ అనను, ఇట్స్ ఎ సెట్. షర్ట్ అండ్ ట్రౌజర్, కాక్టైల్ షర్ట్ అండ్ ట్రౌజర్, ఇట్స్ 18,000, 19,000.
Okay, you are providing any accessories kind of thing? No. No. Only. If they want, I can, like, I usually show them catalog. మీకు కావాలంటే లైక్ పాకెట్ స్క్వేర్ కానీ దోస్ ఆర్ ఆల్ యాక్సెసరీస్, సూట్ యాక్సెసరీస్, షర్ట్ యాక్సెసరీస్, కఫ్ లెంగ్స్ అట్లాంటివి కావాలంటే ఐ కెన్ ఆర్డర్ అండ్ దెన్ ఐ కెన్ గెట్ ఇట్ ఫర్ దెమ్. ఒక్క షర్ట్ 20,000 ఒక షర్ట్ 20,000 కాదు, ఇట్స్ లైక్ అంటే ఇట్స్ 10,000, 15,000. 15,000 would be the highest for the shirts, cocktail shirts. మరి 15,000 అంటే అది మామూలుగా Yeah. ఉంటుందా? అంటే దాంట్లో ఏమైనా బంగారం ఏమైనా పుస్తకం దానికి ఏమన్నా? లేదు లైక్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ అంతే. ఓన్లీ ఫ్యాబ్రిక్. ఫ్యాబ్రిక్ అండ్ దెన్ ఎంబ్రాయిడరీ, డీటెయిలింగ్ ఉంటుంది కదా, అండ్ దెన్ మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటుంది దానికి, లైక్ మ్యాన్ వర్క్, సిట్టింగ్ దెమ్, మేకింగ్ దెమ్ సెట్ ఫర్ అ హోల్ నైట్ అండ్ వర్క్ ఫర్ అస్. ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు ఆల్సో గివ్ దట్ ఇంపార్టెన్స్ టు ద కారిగర్. అంటే అమ్మాయిలందరూ ఎక్కువగా ఈ ఉమెన్స్ సెక్షన్ వైపు వెళ్తూ ఉంటే మీరు ఎందుకు ఎక్కువగా మెన్స్ సెక్షన్ వైపు వచ్చేసారు? సో నాకు ఫ్రమ్ ద బిగినింగ్ విమెన్స్ సైడ్ నాకు ఇష్టం లేకుండే, బికాస్ దెర్ ఆర్ ఆల్రెడీ వెల్ నోన్ డిజైనర్స్ అండ్ దెన్ అప్కమింగ్ డిజైనర్స్ ఆల్రెడీ ఉన్నప్పుడు నేను ఎందుకు ఆ స్ట్రీమ్లో వెళ్ళి, అండ్ దెన్ విమెన్ థింగ్ ఈజ్ నెవర్ ఎండింగ్. యాజ్ ఎ విమెన్ నేను మాట్లాడుతున్నా, డిజైనింగ్కి అసలు ఎండ్ అనేదే లేదు. ఈ రోజు ఉన్న డిజైన్ రేపు ఉండదు. And then requirements of the ladies, like girls or ladies like me, look, నేను నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నా. ఓకే, అంటే మిగతా వాళ్ళ మీద కామెంట్ చేయలేదనా? No, because like women mentality is like that, like they want something new. ఇప్పుడు మెన్ అలా ఉండరు. ఇది బాగుంటే ఓకే ఈవెన్ ఐ విల్ బై ఇట్ ద సేమ్ అన్నట్టు కంఫర్ట్ చూస్తారు. లుక్ అనేది సెకండరీ ఉంటుంది మెన్ కి. విమెన్ కి ఇట్స్ మోర్ లైక్ they have to look good, like including me. మంచిగా కనిపించాలి, న్యూ మోడల్స్ వేసుకోవాలి, అండ్ మళ్ళీ రిపీట్ కావద్దు, ఒక్కొక్క డ్రెస్ మళ్ళీ రిపీట్ కావద్దు అని. సో దెర్ ఈస్ నెవర్ ఎండింగ్. సో నా క్లాజెట్లో ఒకవేళ ఒక 5 varieties ఆఫ్ క్లోతింగ్ ఉంటే నా లైకింగ్ వేరేలా ఉంటుంది. అలా డిఫరెంట్ ఉమెన్కి ఎన్ని లైక్స్ ఉంటాయి. సో అలా ఇట్స్ నెవర్ ఎండింగ్. డిజైనింగ్ వైజ్ కూడా ఇట్స్ నెవర్ ఎండింగ్. డిజైన్ చేస్తూ ఉంటే ఇంకా డిజైన్స్ వస్తూనే ఉంటాయి, కానీ దెర్ ఈస్ నో స్టాప్ ఫర్ విమెన్స్ వేర్, లైక్ సిలువేట్స్ వైజ్. ఓకే, అందుకేనేమో ఉమెన్స్ కి రూమ్ నిండా బట్టలు ఉన్నా కానీ ఇంకా వేసుకోవడానికి ఏమీ లేదు అని అంటూ ఉంటారు. అబ్బాయిలకైతే ఏముంది అని వేసుకొని, బికాస్ మెన్స్ లో సిలువేట్స్ లైక్ లిమిటెడ్ ఉంటాయి, లైక్ షర్ట్స్ కానీ లైక్ ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే షర్ట్స్లోనే షర్ట్ ఈస్ ద మెయిన్ థింగ్, లైక్ మెయిన్ సిలువేట్. దాంట్లోనే వేరియేషన్స్ చేస్తాం కానీ షర్ట్ అనేది మారదు. అర్థమైందా? సో ఉమెన్ లో షర్ట్ ఉండదు. షర్ట్ అదొక సిలువేట్ అంతే. అది ఎన్ని వేరియేషన్స్ చేసినా కూడా ఇట్స్ జస్ట్ ద షర్ట్ ఫర్ అస్. సో దాట్స్ ద డిఫరెంట్ ఫర్ మెన్స్ అండ్ ఉమెన్స్. అండ్ దెన్ ఐల్ మేక్ ష్యూర్ నా క్లయింట్ 100% సాటిస్ఫై అయిందా లేదా అనేది కూడా ఐల్ మేక్ ష్యూర్. దట్స్ హౌ లైక్ ఐ am satisfied. ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. దాట్స్ వాట్ లైక్ నేను 1-on-1 డీల్ చేస్తాను క్లయింట్స్తో ఎక్కువ. లైక్ డీటెయిలింగ్స్ చూపించడం కానీ, ఫొటోస్ అప్లోడ్ చేయడం కానీ, స్కెచ్ అవన్నీ నేను ప్రజెంట్ చేస్తాను క్లయింట్స్కి. ఇలా ఉంటుంది అవుట్పుట్ అనేది. డీటెయిల్గా వర్క్ అవుతుంటే ఫొటోస్ పంపిస్తా, వీడియోస్ పంపిస్తా. సో దట్ లైక్ ఆ సాటిస్ఫాక్షన్ క్లయింట్కి ఉంటుంది. ఓ దే ఆర్ ఎక్సైటెడ్. లైక్ సర్ప్రైజింగ్ ఉండొద్దు ఎప్పుడైనా, లైక్ అవుట్ఫిట్ ఎట్లా వస్తుందో అని సర్ప్రైజింగ్. ఆ సర్ప్రైజ్ మంచి సర్ప్రైజ్ అయితే బాగానే ఉంటుంది. ఆ అవుట్ఫిట్ ఎట్లుంటుందో, ఎట్లా ఖరాబ్ అయ్యి వస్తుందో, నాకు నచ్చుతుందా నచ్చదా అనేది ఆ క్వశ్చన్ మార్క్ ఉండొద్దు క్లయింట్కి. నేను ఎంత చూస్తున్నానో ప్రాసెస్ క్లయింట్ కూడా అంతే చూడాలని నాకు ఉంటుంది. సో ఇట్స్ మోర్ 1-on-1 ఉంటుంది అన్నట్టు నాకు క్లయింట్స్తో. ఓకే, మరి అయితే సో అందరు అబ్బాయిల తరపు నుంచి ఒక క్వశ్చన్ అడుగుతా. అమ్మాయి కాబట్టి, అది కాకుండా ఫ్యాషన్ డిజైనర్ కాబట్టి, ఏ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ లో అబ్బాయిల్ని ఎక్కువగా చూడడానికి అమ్మాయిలు ఇష్టపడతారు అంటే మీరు ఏ ఆన్సర్ చెప్తారు? డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. లైక్ వాళ్ళకి టీ షర్ట్స్ బాగుంటాయా, కాలర్ టీ షర్ట్స్ బాగుంటాయా, షర్ట్స్ బాగుంటాయా, సూట్స్ బాగుంటుందా, లైక్ స్వెట్ షర్ట్స్ బాగుంటుందా అని మేము చెప్పగలుగుతా. ఐ కెన్ టెల్ దెమ్ లైక్ ఇది మీరు ట్రై చేయాలి డెఫినెట్లీ. ఇప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్, ఓకే, తను పోలోస్ ఎప్పుడు వేసుకోలేదు.
like he's hesitated because his hands are like fat or something like that, but like ఎప్పుడు షర్ట్స్ వేసుకుంటుండే. ఫ్రమ్ ద బిగినింగ్ హీ యూస్ టు వేర్ షర్ట్స్. సో ఐ సజెస్టెడ్ హిమ్ వేర్ ఇట్. నేను ఆయనతో షాపింగ్కి వెళ్ళి నేను సజెస్ట్ చేసిన అన్నట్టు, ఇది వేసుకో. దాని తర్వాత ఎవరైనా మంచిగా లేదు అని అంటే లైక్ రిటర్న్ ఇచ్చేసే ఆ షర్ట్ అన్నట్టు నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పిన. అండ్ దెన్ ఎవ్రీ వన్ స్టార్టెడ్ లైకింగ్ హిమ్ ఇన్ అ డిఫరెంట్ లుక్ వచ్చేసింది మొత్తం అనేది. పర్సనాలిటీ మొత్తం మారిపోయినట్టు అనిపించింది. లైక్ ఒక్క డ్రెస్ లుక్ అనేది మారుస్తుంది. అందుకే రెగ్యులర్ గా ఒకటే ఫాలో అవ్వద్దు, అన్ని మారుస్తుండని చెప్తున్నారు మేడం. ఓకే, అండ్ రజాకర్కి వర్క్ చేశారు కాబట్టి అందులో ప్రత్యేకంగా మన అనసూయ గారి కాస్ట్యూమ్స్ కానీ అది చూపించిన విధానం కానీ అంటే కలర్ఫుల్ వైజ్ కానీ ఆ టైంలో ఉన్న ట్రెడిషన్ వైజ్ కానీ చాలా చక్కగా చూపించారు. చాలా బాగా అనిపించారు కూడా ఆవిడ. సో ఎలా ఉంది అప్పుడు ఆ టైంలో? అదే మాకు నైట్ షూట్ కాబట్టి, నైట్ అది సాంగ్ షూట్ కాబట్టి మాకు కొంచెం డిఫికల్ట్ ఉండే అన్నట్టు కలర్ ప్యాలెట్ డిసైడ్ చేయడానికి. బికాజ్ అందరు కలర్ఫుల్లే ఉంటారు. బతుకమ్మ అన్నప్పుడు కలర్ఫుల్లే చూపించాలి, న్యూ క్లోత్స్ అన్నట్టు, ఏజింగ్ చేయకుండా కొత్త బట్టలు వేసుకుంటారు ఫెస్టివల్ అంటే. ఎంత వ్యవసాయం చేసే వాళ్ళైనా ఏ వర్క్ చేసినా కూడా ఫెస్టివల్ అనగానే న్యూ బట్టలు, మంచి గాజులు, మంచి రెడీ అవుతారు. అందులో ఆమెని యూనిక్గా చూపించాలి, బ్రైట్గా చూపించాలి. కొంచెం జ్యువెలరీ అట్లాంటి కొంచెం లిబర్టీ తీసుకున్నాం మేము. మంచి జ్యువెలరీ వేయడం కానీ, అండ్ దెన్ లైక్ అన్ని శారీస్కి మీరు నోటీస్ చేస్తే బార్డర్స్ ఉండవు. అనసూయ గారి శారీకి కాస్ట్యూమ్కి బార్డర్ వేసాము. సో అలాంటి డీటెయిల్స్, మైన్యూట్ డీటెయిల్స్ అట్లా చేసి కొంచెం ఇప్పుడు ఆ క్యారెక్టర్ కూడా అందరిట్లో ఆమెనే అన్నట్టు చూపించాలి, మళ్ళీ స్పెషల్గా కూడా చూపించాలి. సో చిన్న వేరియేషన్స్ చేసాం తప్పితే మేజర్గా ఏం చేయలేదు. లైక్ హెయిర్ స్టైల్ వైజ్, జ్యువెలరీ వైజ్, శారీలో చిన్న డీటెయిలింగ్ అలా ఇచ్చాము అంతే. అండ్ కానిస్టేబుల్ కనకం విషయానికి వచ్చేటప్పటికి వర్షా బొల్లమ్మ గారు ఎక్కువ శాతం ఉండేది ఒకే కాస్ట్యూమ్ లో. అవును, యూనిఫామ్. మీకైతే ఫుల్ హెడేక్ తగ్గిపోయింది అనుకుంటా. అందులో కూడా చంద్రిక అని క్యారెక్టర్ ఉంది, కనకం క్యారెక్టర్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో మీరు చూసి ఉంటే సో అందులో చంద్రిక అనేది రిచ్ క్యారెక్టర్, ఈ కనకం మిడిల్ క్లాస్. సో దాంట్లో కూడా మేము వేరియేషన్స్ చూపించాలి. వాళ్ళకి ఇద్దరికి చుడిదార్సే వేయాలి. దాంట్లో తనకి షిఫాన్ లాగా వేసాము కనకం వర్షాకి. అండ్ దెన్ దిస్ చంద్రిక క్యారెక్టర్ కి మేము కాటన్స్ వేసాం కొంచెం రిచ్ లుక్ ఉండడానికి. సో అలాంటి చిన్న వేరియేషన్స్ చేసాం అన్నట్టు. 1980s మళ్ళీ మైండ్ లో పెట్టుకొని అలా డిజైన్ చేశాను నేను. సో పీరియాడిక్ మూవీస్ కి కాస్ట్యూమ్ డిజైనర్ అంటే మీరే ఫిక్స్డ్ అయిపోయేటట్టుగా ఉన్నారు. మేబీ ఐఎమ్ రియలీ గ్లాడ్. అండ్ వాట్స్ యువర్ డ్రీమ్? just be success in my life. ఒకటే ఆపర్చునిటీస్ కోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉంటున్నా. దానికి ఎండ్ లేదు అని నేను అనుకుంటున్నాను. సో అంత సక్సెస్ కావాలి అనేది ఉంది. అంటే మూవీస్ చూస్తున్న టైంలో పర్టికులర్ ఒక మూవీలో అరే కాస్ట్యూమ్స్ భలే ఉన్నాయి, నాకు కూడా ఒక అలాంటి ఆపర్చునిటీ వస్తే నేను చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటారు కదా? నేను ఎప్పుడు అనుకోలేదా? నేను ఎక్కువ మూవీస్ చూడరా? ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? ఐ మీన్ ఎక్కువ మూవీస్ చూడను అని అంటే నాకు ఎక్కువ ఓల్డ్ మూవీస్ ఇష్టం. ఓల్డ్ మూవీస్ యాజ్ ఇన్ లైక్ అతడు, ఇంకా అట్లా గుర్తు. ఇంకా మీరు అతడు వరకే చెప్పారు, మేము ఓల్డ్ మూవీస్ అనేటప్పటికి 1960s గుండమ్మ కథ, మాయాబజార్ ఆ టైంలో కొంచెం అట్లా అతడు స్టైల్ లో అండ్ లైక్ థ్రిల్లర్ ఉంటే నేను చూస్తాను. సస్పెన్స్ థ్రిల్లర్ అట్లాంటివి ఉంటే ఇష్టపడతా. మిమ్మల్ని ఎవరు అడగలేదా అరే మీరు బాగున్నారు, మీరు కూడా యాక్ట్ చేయొచ్చు కదా అని? నాకు యాక్టింగ్ రాదు. యాక్టింగ్ రాదు? ఇప్పుడు మాట్లాడడం వచ్చా? మాట్లాడుతున్నారు కదా? మాట్లాడుతున్నా కానీ యాక్టింగ్ రాదు. ఎవరన్నా అడిగారా ఇంతకు అప్రోచ్ అవ్వడం కానీ? అప్రోచ్ యాజ్ ఇన్ లైక్ ఎవరు అడగలేదు, ఏ ప్రాజెక్ట్ లో కూడా అడగలేదు. ఈసారి అడుగుతారులేండి. లేదు చేయను. ఇట్స్ వాస్ నైస్. అండ్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ, సో అంటే మీరు బిజినెస్ సైడ్ వస్తా అంటే మీ ఫ్యామిలీ కానీ ఎలా సపోర్ట్ చేశారు ఏంటి?
మా ఫ్యామిలీ ఇస్ ఇంటూ బిజినెస్ ఆల్రెడీ. ఓకే. మాది కరీంనగర్. సో అక్కడ మా ఫాదర్ బిజినెస్ లైక్ ఐ లివ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ. సో మాది అక్కడ ఉంది బిజినెస్ కరీంనగర్ లో. ఏం బిజినెస్ అంటే ఇదేనా? హోమ్ అప్లయన్సెస్. హోమ్ అప్లయన్సెస్. మరి ఇటు సైడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను అనేటప్పటికి, అమ్మాయి అనేటప్పటికి కొంచెం ఏదో ఒక టైప్ I was always aim to be entrepreneur. I want to be an entrepreneur. ఫస్ట్ నుంచి ఇదే టార్గెట్. Yeah. వావ్, ఇట్ వాస్ నైస్. Because నాకు ఫ్యామిలీ అట్ సైడే ఉంది and they were really supportive. ఇంకా ఎంకరేజ్ చేస్తారు చెయ్యు అనేది. ఎప్పుడైనా డిస్కరేజ్ అట్లా చేయలేదు, లైక్ అమ్మాయి అబ్బాయి అట్లా ఏం లేదు మా ఇంట్లో డిఫరెన్సియేషన్. సో ఇట్ వాస్ చిల్. మీరు ఇన్ని సంవత్సరాలు ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ గా కూడా నిలబడడానికి ద మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? మా తాతయ్య. మీ తాతయ్య అంటే తాతయ్య గారు బికాజ్ హీ వాజ్ ఆల్వేస్ సపోర్టివ్. ఎప్పుడైనా లైక్ బిజినెస్ ఐడియాస్ ఇవ్వడానికైనా హీ నెవర్ బ్యాక్ ఆఫ్. ఇంకా సపోర్ట్ చేసి ఇది చేయాలి, ఇలా చేయాలి, like either savings wise, like earning wise strategies, business ideas. Ivani ma tate was the one who supported me more. Like obviously mom and dad andar chestaru, kani I get more inspired from him. స్టార్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిన టైంలో ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేశారా? యా ఆబ్వియస్లీ అన్ని స్క్రాచ్ నుంచి చేయాలి. బికాస్ నా మొత్తం ఫ్యామిలీ అసలు ఎవరు రిలేటెడ్ లేదు క్లోతింగ్ సైడ్. నేనే ఫ్రమ్ ద స్క్రాచ్ అన్ని బిల్డ్ చేసుకొని రీసెర్చ్ చేసి అండ్ దెన్ ఐ స్టడీడ్ ఇన్ చెన్నై నెఫ్ట్. ఓకే. సో నాకు హైదరాబాద్ సోర్సెస్ కూడా తెలియదు. సో ఐ వాజ్ జస్ట్ రోమింగ్ అరౌండ్ ఇన్ హైదరాబాద్ అండ్ దెన్ ఇండియాలో సూరత్కి అలా ప్లేసెస్ చూసి ఎక్కడెక్కడ మంచి దొరుకుతుంది ఫ్యాబ్రిక్ అవన్నీ రీసెర్చ్ చేసి అలా ఐ స్టార్టెడ్ మై బిజినెస్ ఫ్రమ్ ద స్క్రాచ్. అండ్ సౌత్ ఇండియాలోనే కాకుండా ఇండియా వైజ్ మెయిన్స్ సెక్షన్ విషయానికి వచ్చేటప్పటికి తిరుపూర్ ఇస్ ద మెయిన్ హాట్ క్యాపిటల్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఎందుకు తిరుపూర్లో అంత అంటే చాలా తక్కువకు దొరుకుతుందా లేకపోతే ఏంటి? అవును, తిరుపూర్లో దొరుకుతాయి కానీ ఇప్పుడు నిట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, లైక్ మాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లైక్ యుఎస్ పోలో, లైక్ ఆల్ లగ్జరీ బ్రాండ్స్ అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అన్నట్టు. అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. లైక్ నిట్ వేర్ ఇస్ రియలీ ఫేమస్ ఇన్ తిరుపూర్. ఓకే. కాటన్స్ అన్నీ ఉంటాయి, అన్ని రకాల మన ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కానీ స్పెసిఫిక్ నిట్ వేర్ అన్నట్టు. ఓకే. అంటే ఏంటి టాప్ బ్రాండ్స్ అన్ని అక్కడే అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఓ మై గాడ్, నేను ఇంకా యుఎస్ నుంచో సింగపూర్ నుంచో బ్రాండ్ వేస్తుంటే అక్కడ నుంచి వస్తాయి అనుకున్నాను. ఇక్కడ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఓకే ఓకే. మరైతే మనది క్యాపిటల్. సూపర్ అండి. అండ్ మెన్ సెక్షన్ గురించి అడిగారు కాబట్టి దట్స్ వై ఆస్క్డ్. రీసెంట్ టైమ్స్ లో ఇన్స్టాగ్రామ్స్ లో రీల్స్ ఒకటేమైనా వస్తున్నాయి తిరుపూర్ గురించి, అది ఇట్లుంటుంది అలా ఉంటుంది అని. అంటే అవునా అని అడిగాను. నైస్. అండ్ తొందరలో మీరు కూడా మంచి మంచి మూవీస్ అనేది కూడా చెయ్యాలి. అండ్ ఏమన్నా టార్గెట్ ఏమైనా ఉందా? 100 మూవీస్ 50 మూవీస్ అట్లా ఏమన్నా? లైక్ అలా ఏం లేదు, ఎన్ని వస్తే అన్ని చేయగలుగుతా. నైస్. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for having me. Yes, all the best for your future also. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.